యేసు క్రీస్తు నామములో మీకు మా వందనాలు. ఈ రాత్రి కాలము మీకు శుభము మేలు కలుగును గాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు ఈ శుక్రవారం అంతా మనలను కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాము. దేవుడు చేసిన ఈ దినపు మేలులను బట్టి దేవునికి కృతజ్ఞులమై ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తరువాత ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం ప్రకారము కొన్ని విషయాలు మనం చూద్దాం. దానికి ముందు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయాళుడవైన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడువైన నా తండ్రి, ఈ శుక్రవారము ఉదయము నుండి ఈ సమయం వరకు మమ్మలను, మా బిడ్డలను నాయనా మీరు పనిలో, ప్రయాణాలలో, ప్రతికూల పరిస్థితులలో కృప చూపిస్తూ కాపాడినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము. మహిమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి కాలము నాయనా ఎందరైతే మీ పాదాల సన్నిధిలో ప్రభు కుటుంబంగా, వ్యక్తిగతంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారో వారి ప్రార్థనలకు తండ్రి ప్రతిఫలమును ప్రసాదించమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉన్నాను. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి జీవము ప్రార్థననే, ఊపిరి ప్రార్థననే కనుక దయగల తండ్రి, ప్రార్థన చేయకుండా దినమును ప్రారంభిస్తే ఆయన ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ప్రార్థనతో దినమును ప్రారంభిస్తే ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటికి పరిష్కారమును మీరిస్తారు. అందును బట్టి వందనాలు. ఈరోజు ప్రార్థనతో ఎందరైతే పనులు ప్రారంభించారో సఫలపరిచినందుకు స్తోత్రాలు. వివాహ సంబంధాల కొరకు నాయన వారు సిద్ధపడ్డారు, మీరు కార్యాలు చేశారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఉద్యోగ విషయంలో ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన వారికి ఒక గొప్ప రిజల్ట్ వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాము. ఎందరైతే ఈరోజు హాస్పిటల్లో నాయన ఆయా వ్యాధుల కొరకు ఆపరేషన్లు చేయించుకున్నారో వారికి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ఈ దినం ఎంతమంది నాయన ఆడబిడ్డలు ప్రసవించారో, గర్భవతులు, వారు జన్మనిచ్చిన శిశువులకు మంచి ఆరోగ్యము, తల్లులకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించుదురుగాక. దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అంత మాత్రమే కాకుండా దయగల దేవా, ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నాము గనక మా జీవితంలో ఆయన ఏది సంభవించినా అది మీ చిత్తానుసారముగానే జరుగుతుంది. ఈ సత్యమును ఎరుగక అనేక మంది ఆయన క్రైస్తవులు అయినప్పటికీ కూడా జీవితములో వారు అనుకున్నది నెరవేరడం లేదని నాయన ఆవేశముతో, క్షణికావేశముతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. దయగల మా తండ్రి, క్షణికావేశములో ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదని, ఎవరు దుర్మరణం పాలు కాకూడదని, నరహత్యలు నివారించబడాలని, అకాల మరణాలు సంభవించకూడదని ప్రార్థన చేస్తుంటున్నాను. దేవా మీరు కృప చూపించమని కోరుకుంటున్నాను. మా దేశంలో రౌడీజము, రాజకీయ కక్షలు, పనికిమాలిన పంతనాలు, పట్టింపులు యేసునామములో లయమౌనుగాక. దయగల మా తండ్రి, కులము పేరట ఒకరిని ఒకరు చంపుకుంటూ ఉన్నారు. అలాంటి కులగజ్జి నిర్మూలము కావాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. కృప చూపించి నాయన మీరే నాయన అట్టి మనసును, అందరూ ఒకటే కులము, మతము అన్నది మానవుడు సృష్టించుకున్నది అని మనుషులు ఎరిగి దేవా ఒకరిని ఒకరు అభిమానించుకునే ఆ ప్రేమ కలిగి ఉండాలని ఆశపడుతున్నాం. దీవించండి. ఆయా వృత్తిలో ఉన్నటువంటి వారి కొరకు ఈ రాత్రి ప్రార్థిస్తున్నాము తండ్రి. పోలీసు డిపార్ట్మెంట్ను దీవించండి దేవా. లాయర్లను ఆశీర్వదించండి. ఉపాధ్యాయులను దీవించండి నాయన. రెవెన్యూ శాఖ వారిని, రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేసే గుమస్తా మొదలుకొని రిజిస్ట్రార్ వరకు దేవా, ఇతర శాఖలలో పనిచేసే వారందరినీ కూడా దీవించమని కోరుకుంటున్నాను. ప్రభుత్వ అధికారులకు మీరిచ్చిన అధికారమే గనక ప్రతి ఒక్కరూ ప్రభుత్వ అధికారులు నిజాయితీగా బాధ్యతలు నిర్వర్తించాలని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. సహాయం చేయండి. అంతేకాకుండా వ్యవసాయదారులను దీవించండి, పొలాలను ఆశీర్వదించండి, వారి బిడ్డలను దీవించండి. కూలీ పని చేసుకునే వారిని, వారి చేతి పనులను, వారి కష్టార్జితానికి తగిన ప్రతిఫలమును ఇవ్వమని వేడుకుంటున్నాను. ప్రైవేటు ఉద్యోగస్తులు నాయన వారిని దీవించండి. చాలని జీతాలతో ఇల్లు కిరాయి కట్టుకోలేక ఎంతో సతమతమైపోతూ ఉంటున్నారు. నాయన సొంతం ఇల్లు కావాలని ప్రార్థించే వారికి యేసు నామమున సొంత నివాసము ఉండునుగాక.
ఈ లోకములో ఉన్నాము గనక నాయన సొంత ఇల్లులు లేని వారికి సొంత ఇల్లు, వాహనములు కావాలి, అవసరమైన వారికి వాహనములను కూడా ప్రార్థిస్తూ ఉన్నట్లయితే అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాము. మీకే స్తుతి స్తోత్రాలు. కష్టపడి పని చేసుకుని తమ కష్టానికి ప్రతిఫలం పొందే విధముగా మీరు సహాయం చేయండి. దళారీలు అమాయకులను మోసం చేసి ఇతరుల కష్టార్జితాన్ని దోచుకుంటూ ఉన్నారు. దేవా, ప్రభుత్వం విధించిన విధానాలు సరిగ్గా అమలు చేయకపోవడం వలన ఎంతోమంది నష్టపోతున్నారు. అందులో బీదలు, ప్రభా, అందులో రైతులు కూడా ఉంటున్నారు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నామని కోరుకుంటున్నాము. తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు. చిన్న వ్యాపారము చేసుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించండి. అంత మాత్రమే కాకుండా మా దేశంలో ఇంకా సువార్త అందుతున్న రక్షణ పొందని వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటున్నాను. నాయన, రక్షణ లేక విగ్రహారాధన చేయుచున్న వారిని, ప్రకృతి ఆరాధికులకు యేసునామములో రక్షణ భాగ్యము కలుగును గాక. తండ్రి, ప్రార్థిస్తుంటున్నాము, సహాయం చేయండి. పాప బంధకాలలో ఉన్నవారిని విడిపించమని కోరుకుంటున్నాను. ఈ రాత్రి దయగలిగిన మా తండ్రి, మరి చెడు వ్యసనములకు బానిసలైపోయి నాయన ఇల్లు విడిచి తిరుగుతూ ఉంటున్నారు. అలాంటి వారందరినీ కూడా దర్శించండి ప్రభు. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దేవా. మీ మహిమలో నాయన మమ్మలను జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము. సర్వశక్తి కలిగిన దేవుడవు, సర్వోన్నతుడవు నాయన, మీకు సమస్తము సాధ్యము. మా దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. సంఘాలను అభివృద్ధిపరచండి, స్వార్థికులను బలపరచండి. మీరు మహిమను పొందమని కోరుకుంటున్నాను. మా దేశంలో గొప్ప ఉజ్జీవము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలను కూడా దర్శించండి తండ్రి, బలపరచండి. ఎవరికి ఏది కొరతగా ఉందో అనుగ్రహించండి. మీరు మహిమను పొందుకనమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ రాత్రి ప్రయాణము చేసిన బిడ్డలను ప్రమాదముల నుంచి తప్పించి క్షేమముగా వారు గమ్యస్థానములకు చేర్చుదురుగాక అని కోరుకుంటూ, వైద్య వృత్తిలో ఉన్న మా బిడ్డలను, వారి బిడ్డలను దీవించండి. హాలిడేస్లో యవనస్తులు చెడిపోకుండా, పాపములో పడిపోకుండా, చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీరే కాపాడమని, కుటుంబాలలో నెమ్మది సమాధానమును దయచేయండి. అప్పులలో ఉన్న వారికి అప్పులు తీర్చుకునే మార్గమును కూడా చూపించుదురుగాక. కార్యములు జరిగించి మహిమను పొందుకనమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నీవు ప్రత్యేకమైన వాడవని ఈరోజు వాక్యము సెలవిస్తుంది. అవును, నీవు ప్రత్యేకమైన వాడవు, ప్రత్యేకమైన దానవు. ఒకసారి చేతి వేళ్ళన్నీ కలిసి చిటికని వేలును చులకనగా చేస్తూ వాటి గొప్పతనాలను చెప్పుకున్నాయంట. బొటనవరేలు అనిందంట, ఏదైనా పట్టుకోవాలంటే నా సహాయము లేనిది ఏమి చేయలేరు అని అనిందంట. చూపుడు వేలు ఏదైనా చూపించడానికి, హెచ్చరించడానికి నన్ను ఎక్కువ వాడుకుంటారు అని చెప్పిందంట. ఇక మధ్యవేలు, పెద్దవేలు మీ అందరికంటే ఎత్తుగా, పెద్దగా నేనే కనపడతాను అని అన్నదంట. ఇక బలహీన వేలు నేను బలహీనంగా ఉంటాను, కానీ మంచి మంచి బంగారు, వెండి ఉంగరములు నాకే పెడతారని అనిందంట. ఇక చిటికని వేలు బాధపడి, మీరు చెప్పిందంతా నిజమే, నేను దేనికి పడని దాననిగా ఉంటాను, కానీ ఒక విషయం మాత్రం తెలుసుకోండి, ఎవరికైనా వందనాలు చెప్పినప్పుడు మీ అందరికంటే ముందు నేనే ఉంటాను అని సమయస్ఫూర్తిగా జవాబిచ్చిందంట. హల్లెలూయా. చాలామంది గొప్పతనాలు చూసుకొని మురిసిపోతూ ఇతరులను చులకనగా మాట్లాడతారు. జీవితంలో గొప్పలకు పోకుండా మనకున్న స్థితిని బట్టి గర్వించక, నిరుత్సాహపడక, దేవునిలో ప్రత్యేకమైన వారముగా ఉన్నామని, ప్రత్యేకముగా జీవిస్తున్నామని దేవునికి మహిమకరముగా ఉండాలి. అదే వాక్యము సెలవిస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనములో, అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను అని వ్రాయబడి ఉంది. కనుక ఎవరిని కూడా చులకనగా చూడకూడదు, ఎవరిని కూడా మనము నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారే. నీవు ప్రత్యేకమైన వాడవు, ప్రత్యేకమైన దానవు. దేవుని బిడ్డవుగా ఈ లోకములో నీకు ఒక హోదా దేవుడిచ్చాడు. నీకున్న స్థితిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయనకు సాక్షులముగా జీవించుదుము గాక. ఆమెన్. దేవుని కృప మీకు మనకెల్లరికీ సదా తోడై ఉండును గాక.
శుభరాత్రి.